వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ అభిషేక్ని. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి గిరిజన సంఘాల ఐక్య వేదికలో భాగంగా మాజీ మేయర్ భర్త స్రవంతి జయవర్ధన్తో కలిసి గిరిజన హక్కులను కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మేయర్ ఎలక్షన్కు ప్రభుత్వం హామీ ఇవ్వాలి, మేము నోటిఫికేషన్ విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. జయవర్ధన్ అడిగి తెలుసుకుందాం. ఇవాళ నిజంగా చాలా దుర్మార్గం. గత నెల రోజులుగా గిరిజన సంఘాలు గర్జిస్తూ ఉన్నాయి. అయినా గిరిజనుల గొంతు కోసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నెల్లూరు పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు, నెల్లూరు ప్రతినిధులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులు కేటాయించినటువంటి మేయర్ పదవిని వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి దానిలో గిరిజనులను కూర్చోబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతంగా, అవసరమైతే ప్రజాప్రతినిధులను ముట్టడిస్తామని చెప్పాము ఇదివరకే. రేపటి నుంచే ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా మేము అన్ని ఇళ్ళు ముట్టడిస్తూ ఉంటున్నారు. ప్రత్యేకంగా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తారా? నారాయణ వాళ్ళు ముట్టడిస్తారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే. మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే. విపిఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ముట్టడించబోతా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగాన్ని గౌరవించండి. రాజ్యాంగబద్ధంగా మీరు కూడా ఎన్నుకోబడ్డారు, రాజ్యాంగానికి తల వంచండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు శాంతియుతంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మా హక్కు, మా గిరిజనుల దళితుల హక్కు సాధించుకునేదానికి మేము గొంతు అలసిపోయేలా రోధిస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నెల్లూరు నగర ప్రజల్ని, జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిస్తాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం, విపిఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ముట్టడిస్తాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాం ఏ క్షణంలోనైనా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మా సహనానికి పరీక్ష పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. గిరిజనుల దాష్టికానికి బలి కాబోతా ఉంది ప్రభుత్వం, గిరిజన ఉద్యమానికి బలి కాబోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా, గిరిజన దళిత పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. నీలం సాహ్ని గారిని ఈ కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజనుల సాక్షిగా విన్నవించుకుంటా ఉన్నాం. నీలం సాహ్ని గారిని రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి, గిరిజనులకు వచ్చినటువంటి హక్కుని గిరిజనులకు కల్పించండి. మీరు దాదాపు మీ పదవీ కాలం పూర్తి కావస్తూ ఉంది. నిజంగా చాలా ఇన్ని రోజులు ఆలస్యం కావడం చాలా దౌర్భాగ్యం. నీలం సాహ్ని గారిని చేతులు జోడించి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రలను పటాపంచలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నీలం సాహ్ని గారిని ఏ క్షణంలోనైనా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మాజీ మేయర్ భర్త జయవర్ధన్ మాట్లాడుతూ గిరిజనుల సంఘాలకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన సంఘాలకు అన్యాయం జరుగుతుందని, అదేవిధంగా గిరిజన సంఘాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపమని, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ ఇళ్ళన్నింటినీ ముట్టడిస్తామని కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ నెల్లూరు.